రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవితం. రోడ్డు భద్రతలో భాగంగా అంటే ప్రమాదాలు నివారించడంలో భాగంగా హైదరాబాద్ విజయవాడ హైవేలో నందిగామ వద్ద నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ అంటే రోడ్డు విస్తరణ జరిగింది. గతంలో ఈ ప్రాంతంలో 2 లైన్లతో ఉండేది. ఒక 2 లైన్లు ఊర్లో నుంచి వచ్చేది, ఒక 2 లైన్లు ఊరు బయట నుంచి వచ్చేది. దాన్ని 6 వరుసలుగా అంటే ఊళ్ళో నుంచి కాకుండా ఊరు బయట నుంచే మొత్తం వెళ్ళాలని చెప్పని 2 లైన్లు కాస్త 6 లైన్లుగా విస్తరించి నందిగామ ఊళ్ళో నుంచి విజయవాడ వైపు వెళ్ళడానికి ఇక్కడ ఊరు చివరన ఒక ఫ్లైఓవర్ లాంటిది నిర్మించే కార్యక్రమం ప్రారంభించారు. కానీ ఏళ్ల తరబడి ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూనే ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత సూర్యాపేట దగ్గర బైపాస్ నిర్మించారు, కోదాడ దగ్గర బైపాస్ నిర్మించారు, విజయవాడ దగ్గర బైపాస్ నిర్మించారు. అన్ని నిర్మాణాలు పూర్తయినా కూడా ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే బ్రిడ్జ్ నిర్మాణం అనేది పూర్తి కాలేదు. ఈ ప్రధాన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినా కూడా అటు ఇటు అప్రోచ్ రోడ్లు అనేది పూర్తి కాకుండా ఉన్నాయి. దానివల్ల గతంలో ఇప్పటితో పోల్చుకుంటే చాలా అస్తవ్యస్తంగా రోడ్డు అనేది ఉండేది. ఇక్కడ రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలు నివారించడం కోసం నిర్మించిన ఈ ఫ్లైఓవర్ దగ్గరే అనేకమైన ప్రమాదాలు జరిగి కొంతమంది క్షతగాత్రులుగా మారడం, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం, అటువంటి సంఘటనలు కూడా గతంలో జరిగాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే దారిలో వాహనాలు 100 నుంచి 150 స్పీడ్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈ గతుకుల రోడ్లలో అంటే సర్వీస్ రోడ్లు ఉన్నా కూడా అవి కూడా చాలా అంటే చాలా అస్తవ్యస్తంగా అనేది గతంలో ఉన్నాయి. వర్షం పడితే వాటి పరిస్థితి అనేది స్థానికులకు కావచ్చు, రెగ్యులర్గా హైదరాబాద్ ప్రయాణం చేసే వాళ్ళకి కావచ్చు చాలా బాగా తెలుసు. మనం ఇప్పటివరకు చూసింది హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే రోడ్డు. అదే మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు అయితే ఇది. ఇటువైపున అయితే కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్డు అంటే చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ నిర్మాణం జరుగుతుంది, తర్వాత అయినా కూడా ఇక్కడ సర్వీస్ రోడ్డు ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందంటే అది ఒక మాటలో అయితే చెప్పలేము. వర్షం పడ్డప్పుడైతే ఇంకా చాలా అంటే చాలా భయంకరంగా ఉండేది. ఈ నిర్మాణం పూర్తిగా వచ్చింది, కానీ మన అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు. కానీ నిర్మాణం పూర్తవుతుంది కదా అనుకునేటప్పటికి చిన్న మైనర్ వర్క్ల వల్ల కూడా నిర్మాణాలు నెలల తరబడి ఆగిపోయే పరిస్థితి అయితే మన ప్రాంతంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసారా, సర్వీస్ రోడ్ను కొంచెం బాగా నిర్మించవచ్చు, ఎందుకంటే గతంలో అధ్వానంగా ఉంది. ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకున్నా కూడా ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత అంటే ఫ్లైఓవర్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇటువైపు నుంచి నందిగామ ఊళ్ళోకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ టర్నింగ్ తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు రోడ్డు అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడైతే ఉంది. ఇది ఇంకా ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుందో మనమైతే చెప్పలేము. అనేకమైన డేట్లు అయితే వస్తూ ఉంటాయి. ఆ డేట్లు వెళ్ళిపోతున్నాయి కానీ రోడ్లు అయితే అందుబాటులోకి అయితే రావట్లేదు. చూసారు కదా, ఈ రోడ్డు మీద అంటే విజయవాడ హైదరాబాద్ రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుసు, మినిమం బైకుల వాళ్ళు కూడా 80 పైనే ప్రయాణం చేస్తున్నారు. ఇంకా కార్ల సంగతి మనం అయితే చెప్పవసరం లేదు. 100, 120, 130 ఆ రకంగా అయితే ప్రయాణం అయితే చేస్తున్నారు. కానీ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఎవరైనా సరే 5-10 కిలోమీటర్ల వేగంతో అయితే ప్రయాణం చేయాలి. అతివేగం ప్రాణానికి ప్రమాదం, అది వాస్తవమే. కానీ రోడ్డు బాగున్నప్పుడు చాలామంది వేగంగా వచ్చి సడన్గా అక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు గమనించిన పక్షంలో ప్రమాదాలు అనేవి గతంలోనే ఇదే ప్రాంతంలో జరిగినాయి. ఇప్పుడు తగ్గినాయి అనేది చెప్పుకోవాలి. గతంతో పోలిస్తే ఇక్కడ పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఇలాగుంది. ఇప్పుడు ఇటువైపు నుంచి కావచ్చు, అటువైపు నుంచి కావచ్చు, ఎవరైనా సరే సర్వీస్ రోడ్డు గుండా ప్రయాణం చేసి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అదే ఇక్కడ అంటే నందిగామ దగ్గర ఈ రోడ్డు పూర్తి అయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా నందిగామ గ్రామంలోకి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, అదే నేరుగా విజయవాడ హైదరాబాద్ వైపు ప్రయాణించే వాళ్ళకి కూడా చాలా సౌకర్యవంతంగా అయితే ఉంటుంది. ఎప్పటికి పూర్తవుతుందో వేచి చూడడం తప్ప ప్రయాణికులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు చేసేదేమీ లేదు. ఎందుకంటే మనకి చిన్న మైనర్ వర్క్స్ గురించి, చిన్న క్లియరెన్స్ల గురించి మన రోడ్లన్నీ కూడా కొత్త ప్రాజెక్టులన్నీ కూడా ఎప్పటి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ఒక్క ఫ్లైఓవర్ని చూసుకుంటే సంవత్సరాల తరబడి ఒకే స్థితిలో అలాగైతే ఉండిపోయింది. ఇప్పుడు కదిలకి వచ్చి పనులైతే జరుపుకుంటున్నాం. ఎప్పటికి పూర్తవుతుంది అనేది మనం ఇంకా కాలమే సమాధానం చెప్పాలనే పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే కనుక
లైక్ చేయండి. మీ అభిప్రాయాలని కింద కామెంట్లో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది నందిగామ దగ్గర ఉన్న వంతెన పరిస్థితి అయితే మనం ఇప్పటివరకు ఈ వీడియోలో అయితే చూసాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను మీ కళా లక్ష్మణ్ కుమార్. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.